వైఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. గురుకులాల్లో ఉపాధ్యాయుల సంఖ్య తగిన విధంగా లేకపోవడం వల్ల పిల్లలకు సరైన విద్య అందడం లేదని ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్య శంకర్ నాయక్ అన్నారు. అనంతపురం నగరంలోని బాలికల గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇతర ముఖ్యులు పాల్గొన్నారు. విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది, ఎంతమంది హాజరయ్యారన్న వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే భోజనం వసతిని కూడా పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అన్నది గమనించారు. ఈ సందర్భంగా వడిత్య శంకర్ నాయక్ మాట్లాడుతూ సౌకర్యాల పరంగా కొంతవరకు మెరుగ్గా ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల సంఖ్య, విద్యార్థుల సంఖ్య అనుగుణంగా లేదని, దీని వలన నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. వెంటనే ఎస్టీ కమిషన్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్తామని చెప్పారు. కొన్ని చిన్న లోపాలు కూడా గుర్తించామని, వాటిని మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని మొదటి హెచ్చరికగా నిర్వాహకులకు చెప్పినట్లుగా వివరించారు. అనంతపురం జిల్లాలో ఒక్కరోజు పర్యటనలో భాగంగా అనంతపురం నగరంలో ఉన్నటువంటి గిరిజన బాలికల గురుకుల పాఠశాలని ఇవాళ ఆకస్మికంగా జిల్లాలో ఉన్నటువంటి ట్రైబల్ అధికారుల ఆధ్వర్యంలో మీడియా మిత్రులు ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి అందరి యొక్క సమక్షంలో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బాలికల గురుకుల పాఠశాలని ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ దాదాపుగా 320 మంది పిల్లలు ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నట్టు రికార్డుల్లో ఉన్నప్పటికీ ఇవాళ దాదాపుగా 282 మంది 87 మంది పిల్లలు ఇవాళ అటెండెన్స్ ఉంది. మిగతా పిల్లలు వాళ్ళు ఏదో సమ్ అకేషన్ ఉండడం వల్ల గ్రామాలకు వెళ్ళారని ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మేడం గారు చెప్తా ఉన్నారు. పిల్లలందరినీ కూడా ప్రత్యక్షంగా కలవడం, వారి యొక్క యోగక్షేమాలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అంటే ఆ పిల్లలకి ఉండాల్సినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య సరిగా లేకపోవడం వల్ల కొంత అకాడమిక్ పరంగా విద్యార్థులు కొంత ఇబ్బంది పడుతున్నారని విద్యార్థుల ద్వారా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కళాశాల ప్రిన్సిపాల్, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో అధికార యంత్రాంగం దృష్టిలో కూడా ఎస్టీ కమిషన్ పెడుతుంది. తప్పనిసరిగా సమస్యల యొక్క పరిష్కార దిశగా ఎస్టీ కమిషన్గా తప్పనిసరిగా మా వంతు బాధ్యతని మేమందరం కూడా నిర్వర్తిస్తామని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను.